నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. చూశారు కదా, 1941 రిపీట్ అవుతుంది 2025లో. ఏంటి ఆ రిజంబ్లెన్స్? 84 ఏళ్ల తర్వాత అదే క్యాలెండర్ 2025లో రిపీట్ అయింది. చూస్తే 1941 జనవరి 1 ఏ వారం అయిందో ఇక్కడ కూడా అదే వారం అయింది. అండ్ యాజ్ ఇట్ ఈస్, ఇంకా మార్చడానికి వెళ్ళలేదు, తేదీలతో సహా యాజ్ ఇట్ ఈస్ దిగింది. అండ్ కొత్త థియరీ ఒకటి మొదలైంది. చరిత్ర పునరావృతం అవుతోంది. డిజాస్టర్స్, ప్రకృతి బీభత్సాలు, ఉత్పాతాలు, ఘోర ప్రమాదాలు, ప్రళయాలు అన్నీ సంభవించబోతున్నాయి. 1941లో ఏ రకంగా యుద్ధ వాతావరణం ఉందో అలాంటి యుద్ధ వాతావరణం ఈరోజు కూడా ఉంది. ఒక కంపారిజన్ సోషల్ మీడియాలో చాలా బలంగా నడుస్తుంది. సరే, దీనికి బేస్ చేసుకోవడానికి ఏమైనా స్పెసిఫిక్ లాజిక్స్ ఉన్నాయంటే ఏమీ లేవు. నమ్మకాల ఆధారంగా చరిత్ర అవుతుంది అనే ఒక నమ్మకం అంతే. లేదా ఏమన్నా దాని వెనకాల ఎవరి థియరీస్, ఎవరి సంప్రదాయంలో వాళ్ళ థియరీస్ వాళ్ళకు ఉంటాయి. ఒకసారి మనం చెక్ చేస్తే కనుక స్ట్రేంజ్ క్యాలెండర్ మ్యాచ్ అని చెప్పేసి స్టోరీస్ ప్రింట్ మీడియాలోను విజువల్ మీడియాలోను పబ్లిష్ అవుతూ వస్తున్నాయి, ఎయిర్ అవుతూ వస్తున్నాయి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఆర్ అబర్స్ విత్ ద క్లైమ్స్ దట్ 2025 మైట్ బి డెస్టైన్ టు ఎకో వన్ ఆఫ్ ద డార్కెస్ట్ ఇయర్స్ ఇన్ ది మోడర్న్ హిస్టరీ. ఆ విషయం చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఒక అత్యంత ఆధునిక చరిత్రలో అత్యంత చీకటి సంవత్సరం కాబోతోంది 2025, లైక్ 1941 అని చెప్పబోతున్నారు. అండ్ యూజర్స్ హ్యావ్ ఎ క్యూరియస్ అబ్జర్వేషన్. క్యాలెండర్ ఫర్ 2025 ఎగ్జాక్ట్లీ మ్యాచెస్ దట్ ఆఫ్ 1941. ఇందాకే చెప్పుకున్నాం, తేదీలతో సహా యాజ్ ఇట్ ఈస్ దిగింది. నౌ దిస్ మీన్స్ ఎవ్రీ డేట్ ఇన్ 2025 ఫాల్స్ ఆన్ ది ఎగ్జాక్ట్ సేమ్ డే ఆఫ్ ది వీక్ యాజ్ ఇట్ డిడ్ ఇన్ 1941. ఏ నెలలో, ఏ మాసంలో, ఏ తేదీ, ఏ వారంతో మ్యాచ్ అయిందో 1941లో అది 2025లో అలాగే దిగింది అనేది చెప్తా ఉన్నారు. టు బి ప్రిసైజ్, January 1 ఇన్ బోత్ ఇయర్స్ ఫాల్స్ ఆన్ ఎ వెన్స్డే. బుధవారంతో మొదలైంది అప్పుడు 1941, January 1, ఇప్పుడు కూడా అంతే. ది ఫైండింగ్ హ్యాస్ స్పాక్డ్ ఆన్లైన్ స్పెక్యులేషన్ విత్ సమ్ సజెస్టింగ్ ది మ్యాచ్ ఇస్ మోర్ దాన్ కో ఇన్సిడెన్స్. కాకతాళీయం కన్నా ఎక్కువగానే మనం దీన్ని చూడాలి, యాదృచ్ఛికం కన్నా కూడా ఎక్కువగానే చూడాలి. సంథింగ్ బియాండ్ దిస్ అని ఆలోచన చేసే ఆలోచన పనులు సోషల్ మీడియాలో ఎక్కువైపోయారు. 41లో ఏం జరిగిందో ఒక్కసారి కనుక చూస్తే, వితౌట్ ఎ డౌట్ 1941 వాజ్ ఎ క్రిటికల్ పాయింట్ ఇన్ వరల్డ్ హిస్టరీ. ఆ సంవత్సరం ప్రపంచ చరిత్రలో మరి గుర్తుంచుకోదగింది. ఫర్ సెన్సిబుల్ రీజన్స్ కాదు, నాన్ సెన్సిబుల్ రీజన్స్ అని చెప్పేసి. వైల్ యూరోప్ వాజ్ ఆల్రెడీ ఇన్ ద మిస్ట్ ఆఫ్ వరల్డ్ వార్ II on December 7, 1941, జపాన్ లాంచ్డ్ ఎ సర్ప్రైజ్ మిలిటరీ అటాక్ అండ్ పెర్ల్ హార్బర్, కిల్లింగ్ ఓవర్ 2400 అమెరికన్స్. అప్పటికే రెండో ప్రపంచ యుద్ధం మధ్యలో ఉంది యూరప్. December 7, 1941లో జపాన్ ఏం చేసిందంటే సర్ప్రైజ్ మిలిటరీ అటాక్ పెర్ల్ హార్బర్ మీద చేయటం, దాంతో 2400 మంది అమెరికన్స్ మృతి చెందడం అక్కడ గమనించింది. ది ఈవెంట్ లెడ్ ద యునైటెడ్ స్టేట్స్ అఫీషియల్ ఎంట్రీ ఇన్ ద వార్. అప్పుడు అఫీషియల్గా యునైటెడ్ స్టేట్స్ ఎంట్రీ ఇచ్చింది. అప్పటిదాకా యుఎస్ చేసింది ప్రాక్సీ వారే, ప్రచ్ఛన్న యుద్ధాలే, పరోక్ష యుద్ధాలే, నేరుగా యుద్ధంలో లేదు. The war thus significantly changing the course of the conflict and accelerating the global involvement and impact of the war. అమెరికా ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చిందో మొత్తం ప్రపంచం అంతా కంప్లీట్గా దాని చుట్టూ తిరగటం మొదలెట్టింది. ఆ వార్ ప్రాధాన్యం పెరిగింది. ఇట్స్ ఎస్టిమేటెడ్ దట్ ఓవర్ 70 to 85 million పీపుల్ పోస్ట్ దేర్ లైవ్స్ డ్యూరింగ్ ద వరల్డ్ వార్ II. దగ్గర 70 నుంచి 85 మిలియన్ల మంది ప్రజలు ఈ వరల్డ్ వార్ II కారణంగా వాళ్ళు ప్రాణాలు వదలాల్సి వచ్చింది. వైరల్ క్లైమ్స్ ఎలా ఉన్నాయి ఆన్లైన్ థియరీస్ మీద అంటే, ఒకసారి కనుక చూస్తే వైరల్ క్లైమ్స్ కానీ ఆన్లైన్ థియరీస్ కానీ, రెడిట్ థ్రెడ్స్ అండ్ వైరల్ టిక్ టాక్ క్రియేటర్ పోస్ట్ హ్యావ్ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ప్రమోటింగ్ ద థియరీ దట్ 2025 మే రిజంబుల్ 1941. సో మొత్తంగా చెప్తున్నది ఏంటంటే, వైరల్ టిక్ టాక్ కానీ రెడిట్ థ్రెడ్స్ కానీ అవి చెప్తున్న అంశం 2025 యాజ్ ఇట్ ఈస్ 1941ని రిజంబుల్ చేయబోతుంది డ్యూ టు ది ఇంట్రెస్టింగ్ క్యాలెండర్ అలైన్మెంట్ కారణంగా, రెండు ఒకే రకంగా ఉండటం వల్ల. Some posts even stressed that the pattern is a sign of history repeating itself with warnings of war, disasters, global revolution, turmoil and chaos. ప్రకృతి బీభత్సాలు, ఉత్పాతాలు, భూప్రళయాలు, భూకంపాలు, వాట్ నాట్ ఎవ్రీథింగ్, యుద్ధాలు, ఇవన్నీ 41లో ఎలా జరుగుతున్నాయో 2025లో కూడా అలాగే జరగబోతున్నాయి. వాట్ ద మ్యాచ్ రియల్లీ మీన్స్ అంటూ వాళ్ళు ఏం రాసుకుంటూ వచ్చారంటే, irrespective of the claims, this alignment of the 2 years, 84 years apart is a result of how the గ్రెగేరియన్ క్యాలెండర్ వర్క్స్. గ్రెగేరియన్ క్యాలెండర్ ఎలా పనిచేస్తుంది అనే దానికి ఇది ఒక ఉదాహరణగా చూడాలని చెప్తున్నారు. దిస్ ఫినామినన్ ఈస్ మోర్ ఫ్రీక్వెంట్ దట్ ఇట్ సీమ్స్. ఓవర్ టైమ్ సర్టన్ ఇయర్స్ షేర్ ద సేమ్ డేట్ స్ట్రక్చర్ డ్యూ టు లీప్ ఇయర్ ప్యాటర్న్స్. లీప్ ఇయర్ కారణంగా ఇంకా ఇతరత్ర కారణాల వల్ల ఒకేసారి ఆ రిజంబ్లెన్స్ కనబడవచ్చు.
ఇట్స్ అ నోన్ అక్కరెన్స్ అండ్ హ్యాస్ నో ప్రొడక్టివ్ సిగ్నిఫికెన్స్ ఇన్ ఎనీవే. సరే, లాజికల్గాను రైషనల్గా ఆలోచించే వాళ్ళు దీంట్లో పెద్దగా మనం తరచి చూడాల్సింది, వెతికి చూసేది, శోధించేది, సాధించేది ఏం లేదని చెప్తున్నారు. హిస్టారికల్ ఈవెంట్స్ ఆర్ నాట్ క్యాలెండర్ డ్రివెన్. తెలిసిందే, చరిత్ర క్యాలెండర్ ప్రకారం జరగదు. చరిత్రలో జరిగింది క్యాలెండర్కి ఎక్కుతుంది, ఇది అందరికీ తెలిసిందే. డిజాస్టర్స్ ఆఫ్ 1941 వర్ కాజ్డ్ బై ఎ మిక్స్ ఆఫ్ జియోపొలిటికల్ డెసిషన్స్, మిలిటరీ యాక్షన్స్ అండ్ డిప్లొమాటిక్ ఫెయిల్యూర్స్ అండ్ ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ద క్యాలెండర్. సరే, రేషనల్గా ఆలోచించే భౌతికవాదులు చెప్పేది ఏంటంటే 1941లో జియోపొలిటికల్ డెసిషన్స్, అంతర్జాతీయంగా తీసుకున్న కొన్ని నిర్ణయాలు, మిలిటరీ యాక్షన్స్, మిలిటరీ చర్యలు, అలాగే దౌత్యపరంగా వైఫల్యం చెందటాలు చాలా దేశాలు, ఇవన్నీ వీటన్నిటి వల్ల 1941లో అలాంటి పరిస్థితులు సంభవించాయి. కానీ దానికి 2025 కరెంట్ ఛాలెంజెస్కి, ఈరోజు 2025లో మనం ఎదుర్కొన్న ఛాలెంజ్కి సంబంధం లేదు అనేది. క్లైమేట్ చేంజ్, ఇంటర్నేషనల్ టెన్షన్స్, గ్లోబల్ వార్స్, మిస్షాప్స్ like the recent Ahmedabad plane crash and technology governance are rooted in today's political and economic context. ఈరోజు అహ్మదాబాద్ విమాన దుర్ఘటన ప్రమాదానికి సంబంధించి కానీ, అలాగే చాలా మిషప్స్ జరుగుతున్నాయి, గ్లోబల్ వార్స్, ప్రపంచవ్యాప్తంగా రకరకాల యుద్ధాలు, రష్యా యుక్రెయిన్, ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్, మనకి పాకిస్తాన్కి మన యుద్ధం లాంటి వాతావరణం ఒకటి. ఇలాంటివన్నీ చైనా, రేపు పొద్దున చైనా ఎటుకొచ్చి ఎటువైపు ఉండి పోరాడుతుందో తెలియదు. అలాగే ఒకవేళ రష్యా కనుక ఉక్రెయిన్ కొట్టేస్తే, ఇప్పటిదాకా బఫర్ జోన్ లాగా ఉంది ఉక్రెయిన్ యూరోప్కి రష్యాకి మధ్య, ఇక రష్యా అటాక్ నేరుగా యూరోప్ మీద ఉంటుంది, నాటో దేశాల మీద ఉంటుంది. ఇవన్నీ ఈ రోజున్న ఛాలెంజెస్ని బట్టి ఉత్పన్నమైనవే కానీ దీనికి 1941కి సంబంధం లేదని చెప్పేవాళ్ళు ఉన్నారు. బట్ సంబంధం ఉందని కొరిలేట్ చేసేవాళ్ళు ఉన్నారు. ఆ రోజు జరిగింది ఏంటి, ఈ రోజు జరిగింది ఏంటి, ఆ రోజు ప్రపంచ యుద్ధాలు జరిగినాయి, ఈ రోజు జరుగుతున్నాయి, ఆ రోజు ప్రళయాలు సంభవించాయి, ఆ రోజు క్షామాలు సంభవించాయి, ఈ రోజు కూడా ప్రళయాలు, అలాగే జలప్రళయాలు, అమెరికాలో కనుక చూస్తే కనుక కార్చిచ్చు, అలాగే బీభత్సమైన తుఫాన్లు, అప్పుడు 1941లో కూడా ఇలాగే ప్రపంచవ్యాప్తంగా జరిగినాయి, మళ్ళీ అవే రిపీట్ అవుతున్నాయని చెప్పుకునేవాళ్ళు ఉన్నారు. సో ప్యాటర్న్స్కి వచ్చేప్పటికీ చూస్తే ఒక ఇన్హెరెంట్ టెండెన్సీ, ఎస్పెషలీ డ్యూరింగ్ అన్సర్టెన్ టైమ్స్. హౌఎవర్ దీస్ లింక్స్ డు నాట్ డిటర్మిన్ అవుట్కమ్స్. 2025 is not cursed. The calendar match with 1941 is an interesting fact but not a prophecy. ఇదేమి ఇప్పుడు 1941లో ఇదే బుధవారంతో జనవరి 1 మొదలైనప్పుడు జరిగిన సంఘటనలన్నీ అవి మళ్ళీ పునరావృతం అయితే చరిత్రలో తిరిగి అలాంటి సంఘటనలు జరుగుతాయనుకోవడానికి లేదు. యుద్ధాలు జరిగినాయి అండ్ జపాన్ దాడి జరిగింది పెర్ల్ హార్బర్ మీద, అలాగే ఇప్పుడు కూడా ఏదైనా హార్బర్ మీద దాడి జరగచ్చు, అండ్ చైనా దాడులు చేయొచ్చు, లేకపోతే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధాన్ని కూడా కొరిలేట్ చేసి చూపిస్తున్నారు. ఇవన్నీ కాకతాళీయమే, అంతేగాని దానికి అప్పుడు జరిగింది కాబట్టి, అప్పుడు డేట్స్ కలిసాయి కాబట్టి ఇప్పుడు అలా జరుగుతాయి అని అనుకునే చెప్పడానికి థియరీస్ ఏం లేవు. మరి గ్రెగోరియన్ థియరీ ఏం చెప్పింది, అండ్ అలాగే బ్రహ్మంగారి కాలజ్ఞానం ఏం చెప్పింది, ఇవన్నీ ఇప్పుడు బయటకు వస్తాయి నెమ్మదిగా. అండ్ నోస్ట్రాడమస్ ఏం చెప్పారు, అండ్ ప్రపంచ జ్యోతిష్యులు ఏం చెప్తారు, అప్పుడు ఆల్రెడీ మొదలెట్టారు కదా, 2 నెలల ముందే ఊహించాం ఈ విమాన ప్రమాదం జరుగుతుందని చెప్పేవాళ్ళు వచ్చారు. సో ఇవన్నీ ఏంటంటే 1941ని కొరిలేట్ చేసి కొన్నాళ్ళు సోషల్ మీడియాలో కాలక్షేపం చేయడానికి పనికొస్తాయని వాదించే భౌతికవాదులు కూడా ఉన్నారు. సరే, ఎవరి నమ్మకాలు వాళ్ళవి.